హాయ్ ఫ్రెండ్స్, అంటే ఈ వీడియో ఎందుకు చెప్తానంటే చాలామంది అడుగుతాళ్ళు. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది నా నెంబర్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి నాన్నగారు ఎలా చనిపోయారు అనేసి చాలామంది అడుగుతాళ్ళు. అసలు నేను కూడా ఎప్పుడు అనుకోలేదు, సడన్గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఇలాంటిది ఫేస్ చేయాలనేసి కూడా ఎప్పుడు అనుకోలే. అంటే సడన్గా అయిపోయింది. అయ్యో, నేను ఇప్పుడే ఒక మంచి పొజిషన్లో ఉన్నా, ఒక మంచి ఇప్పుడిప్పుడే చిన్నగా ఎదుగుతానా అనేసి నేను అనుకునే లోపే మా నాన్నగారికి సడన్గా ఒక చిన్న తలకాయ నొప్పి రావడం స్టార్ట్ అయ్యి ఆ తలకాయ నొప్పి కాస్త ఏకంగా ప్రాణమే పోయింది. ఇక నేను ఇన్ని రోజులు అదే డిప్రెషన్లో ఉండి బయటికి రాగలేక, నాకు కూడా హెల్త్ బాగలేదు, ఇక ఇప్పటికి కూడా అలానే ఉన్నా ప్రజెంట్. కాకపోతే మీకు కూడా చాలామంది అడుగుతారు కాబట్టి మీకు సమాధానం చెప్తాను. మా నాన్నగారికి ఏమైందంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ వచ్చింది. బ్లడ్ క్లాట్ వచ్చిన తర్వాత అది చిన్నగా వెళ్ళేసి దాని ద్వారా తలకాయ నొప్పి ఎక్కువైపోతే ఇక్కడనే మన హన్మకొండలో జాయిన్ చేస్తే హన్మకొండలో 4 days ఉంచిన తర్వాత అక్కడ కాదు అని చెప్పింది. అక్కడ కాదని చెప్తే ఆ నుంచి వెళ్ళి మళ్ళా హైదరాబాద్కి తీసుకుపోవడం జరిగింది. హైదరాబాద్లో ఒక 15 days 18 days దగ్గర ఉన్నాం. అక్కడికి పోయినాక ఏంటంటే ఒక 4 days తర్వాత నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చి కాలు చేయి పడిపోయింది. మళ్ళా రెండోసారి మళ్ళీ ఎమ్మటనే 3 times వరుసగా వచ్చింది పెరాలసిస్ అనేది. అది వరుసగా రావడంతో నాన్నకి ఏమైందనంటే నోటి మాట, చూపు అన్నీ పోయినాయి అన్నట్టు, ఏవి లేవు. ఇక నేను కూడా అనుకున్నా హైదరాబాద్కి వచ్చిండు కదా, కోలుకుంటాడు, ఏమైనా మనీ అయినా ఫర్దర్గా నేను పెట్టుకుంటా చూపిస్తా అనేసి అని అనుకున్నా. కానీ నేను ఎంత పెట్టినా ఎంత చేసినా ఆయన ఇన్ని రోజులు చేసిన కష్టానికి ఆయన రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు. అది ఆయనకి భూమి మీద ఉన్నన్ని నాళ్ళు కష్టమే ఉంటుంది ఏ మనిషికైనా. కాబట్టి ఆయన రెస్ట్ తీసుకోవడానికి శాశ్వత నిద్రలకు వెళ్ళిపోయాడు. అలాగే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకొకటి, నేను ఒక అందమైన ఇల్లు కట్టి మా నాన్నకి ఇచ్చి అంటే ఉన్న కాడికి మా అమ్మ లేకపోయినా ఒక చిన్న ఫ్యామిలీలా మేమంతా బాగుండాలి, మా అన్న కానీ నేను కానీ అందరం మంచిగా ఉండాలనేసి అనుకున్నా. ఒక మంచి ఇల్లు కట్టిద్దామనేసి అనుకున్నా మా నాన్నకి. కానీ ఆ ఇల్లు కట్టియలేకపోయినా ఆ కోరిక ఒక తర్వాత ఫ్యూచర్లో ఒకళ్ళ నెరవేరిన మా నాన్న అనే వ్యక్తిని మాత్రం ఆయన చూడలేడు. అందుకనే ఆయన కోసం ఆయన ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఆ కొత్త ఇల్లు మీకు చూపిస్తానికి ఈ వీడియో, చిన్న వీడియో. ఇది ఇప్పుడు మా నాన్న కట్టుకున్న కొత్త ఇల్లు. మా దగ్గర ఉన్న ఎప్పటికున్నా అయ్యే కష్టాలు కాబట్టి ఆయన సొంతంగా ఒక కొత్త ఇల్లు మాకు చెప్పకుండా నిర్మాణించుకున్నాం. మేము అనుకోలే మా నాన్నకి ఇట్లా అయితే ఇట్లా ఒకేసారి ఇలాంటి ఒక పెద్ద సిచ్యువేషన్ వచ్చి మా మీద పడుతుంది అనేసి మేము ఎప్పుడు అనుకోలే. మా నాన్నకు బాగా ఆశ ఉండే, మా అన్నకు కొడుకు పుడితే వానితో ఆడుకోవాలి, ఎత్తుకోవాలి, వాడిని ఆడిపియాలి అనేసి. కానీ కొడుకు పుట్టిండు, కానీ వాడిని చూడకుండానే మా నాన్న చనిపోయిండు. అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఏం మాట్లాడాలి, నేను ఏం చెప్పాలన్నా కూడా మీకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పటికీ నేను చనిపోయే వరకు మా నాన్న నా దృష్టిలో అయితే నేనేమనుకుంటాను, మా నాన్న చనిపోలేదు, మా నాన్న నాకు బ్రతికే ఉన్నాడు. కాకపోతే ఆయన రూపం కనపడకపోయినా ఆయన నా లోపల మా అన్న లోపల బ్రతికే ఉన్నాడు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెంట్ కానీ ఆయన ఇచ్చిన ధైర్యం కానీ అవి మా లోపల ఎప్పుడు ఉంటాయి. అది ఏం చేయలేని సిచ్యువేషను. అసలు నేను అనుకోలే మా నాన్నకి ఇట్లా అయింది అనేసి. పక్కనే మా అమ్మది కూడా ఉంది, అంటే కొద్దిగా డిస్టెన్స్లోనే మా అమ్మది కూడా ఇక్కడనే పక్కనది. ఇది వచ్చేసి మా అమ్మది. అంటే మా అమ్మ 2010లో చనిపోయింది. 2010 6వ నెల
10వ తేదీన చనిపోయింది. మా అమ్మ పుట్టినరోజు కూడా 6వ నెలలే. మా అమ్మ పుట్టినరోజు అయిపోయిన ఒక 8 డేస్కి చనిపోయింది. ఇది మా అమ్మది. వీళ్ళిద్దరూ మమ్మల్ని కానీ మా అమ్మ చనిపోయినాక మా నాన్న మమ్మల్ని పెంచి ఒక పొజిషన్లో, మా అన్నను కానీ నన్ను కానీ ఒక పొజిషన్లో పెట్టి ఇక వీళ్ళు బ్రతుకుతారులే అని ఆలోచించుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో కానీ ఆ దేవుడు మా అమ్మని మా నాన్నని ఇద్దరిని మా నుంచి మాకు దూరం చేసిండు. వీళ్ళు ఎప్పటికీ మాకు ఒక ఆశ ఏంటంటే ఇప్పటికి అది మన సచ్చే వరకు ఉంటుంది ఆ బాధ. ఏంటంటే మా అమ్మ మాతో ఉన్నా, మా నాన్న మాతో ఉన్నా ఇలా మేము ఎంత హ్యాపీగా ఉందో. నాకు చిన్న సిచ్యువేషన్ ఇదే ఇవాళ నాకు ఫీవర్ వచ్చి కొద్దిగా నేను అనీజీగా ఉన్నానంటే మా నాన్న లెక్క చేయకుండా హైదరాబాద్కి వచ్చేసేది. అంటే ఇప్పుడు ఏ టైం అవుతుంది, 12 అవుతుందా 2 అవుతుందని కాదు, ఇప్పుడు ఏ టైం అయినా అక్కడికి హైదరాబాద్కి వచ్చేసి నన్ను చూపించుకొని మా నాన్నే స్వయంగా ఇంజక్షన్లు తెచ్చి నాకు వేసి నాకు తగ్గిన తర్వాత వచ్చేటోళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరు. నేను కూడా బాధపడలేక, అసలు బాధపడితే నాలో ఉన్న ధైర్యం అంతా కోల్పోయాను నేను ఆల్రెడీ. ఇక ఏడ్చి ఎన్నాళ్ళు ఏడ్చినా ఆయన తిరిగి రాడనేసి అర్థం చేసుకొని ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళు మాతోటే ఉంటారు అనే ఒక కాన్ఫిడెంట్. మేము చచ్చేదాకా మా అమ్మని చూసినా మా నాన్నని చూసినా వాళ్ళు ఇప్పటికీ నా గుండెల్లో బ్రతికే ఉన్నారన్న ఆలోచన నాకైతే ఉంది. నేను మీ అందరి సపోర్ట్ తోటి, నాకు మా అమ్మ నాన్న లేకున్నా మీరు మంచి సపోర్ట్ ఇచ్చిళ్ళు. అలాగే మా జబర్దస్త్ ఫ్యామిలీ కానీ, మా మెలమాల వాళ్ళు కానీ, మన బయట మా ఆడియన్స్ కానీ చాలామంది అన్నా నీకు మేమున్నాం అనేసి చాలామంది కాన్ఫిడెంట్ ఇచ్చి అంటే నన్ను ప్రోత్సహిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటా. మా నాన్నగారు ఇలా అవుతారు అనేసి అనుకోవాలి. మా నాన్నగారితో మీకు కొన్ని వీడియోలు కూడా చేసిన అప్పుడు. అంటే నేను ఆయన ఎక్కువ ఇక్కడ ఊర్లో ఉండడం, నేను హైదరాబాద్లో ఉండడం వల్ల ఎక్కువ ఏం చేయలే. కాకపోతే చిన్నగా కొన్ని వీడియోలు చేసిండు. శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ అవి ఇవి కొమరక్క టీవీలకి ఇట్లా చేసిండు. ఇక మాకేమన్నా ఉంటే మేము అయ్యే చూసుకోవాలి. మా నాన్నగారి మాట వినాలన్నా అప్పుడు చేసిన ప్రోగ్రామ్స్ మళ్ళీ రిపీట్ చేసి చేసుకోవడమే. కాకపోతే ఇలా ఒకేసారి సడన్గా ఇలా అవుతుంది అనేసి నేను అనుకోలేదు. నేనైతే ఇక ఏం మాట్లాడాలనేసి అనుకోవట్లేను ఫ్రెండ్స్. ఎందుకనంటే సిచ్యువేషన్ అయితే దీనికి సొల్యూషన్ కూడా నా దగ్గరనే ఉంటుంది. ఎవరు ఎంతమంది సపోర్ట్ చేసినా, ఎవరు ఏం మాట్లాడినా, మన తండ్రి తల్లి వాళ్ళే మనల్ని పక్క నుండి రేపు ఆపద వచ్చినా, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళే మనల్ని చూసుకునేది, వాళ్ళే మనకు సపోర్ట్ చేసేది. వాళ్ళే లేనప్పుడు వాళ్ళు ఉన్నా లేకున్నా భవిష్యత్తులో మనమే ముందుకెళ్ళాలి. వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో ముందుకెళ్ళాలి. నేను అదే ధైర్యంతో ముందుకెళ్తా. మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ తిరిగి నా షూటింగ్ని స్టార్ట్ చేసుకొని మళ్ళా నా లైఫ్ నేను బిజీ అవ్వడానికి చూస్తా. ఎందుకనంటే నేను ఎంత బిజీ అయితే అంత బయటికి రావడానికి, మా నాన్నగారిని మరవడానికి ఉంటుంది. మళ్ళీ నేను వెళ్ళేసి నా షూట్లు స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే కార్యక్రమాలన్నీ అయిపోయినాయి నాన్నగారి. ఇప్పుడు మళ్ళీ నేను ఈ హైదరాబాద్ వెళ్తాను. మళ్ళీ నేను షూటింగ్లు చేస్తా. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్. అలాగే ఇంద్రజ అమ్మ ఆమె ఒక సిచ్యువేషన్, నాకు ఆ అమ్మ కనుక లేకుంటే హాస్పిటల్లో మనీ కట్టడానికి కూడా లేవు. కానీ ఇది మీకు తర్వాత చెప్తాను నేను. ఇప్పుడైతే నేను మళ్ళీ నా షూటింగ్ స్టార్ట్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.